తెగ గిటార్ లాగా అలాగున్నావేట్రా బాబు. రేయ్ ఏంట్రా ఇది? కాంపిటీషన్కి వెళ్ళకుండా కామ్గా కూర్చున్నావేంటి? కాంపిటీషన్కి వెళ్ళలేనురా, యా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. మీరంతా మీ అమ్మ నాన్న చెప్పినట్టు విని పద్ధతిగా నడిచారు, కానీ నేనే నాకు నచ్చిన దారిలో నడిచాను. ఒక్కరోజు కూడా కాలేజ్ వెళ్ళకుండా ఫ్రెండ్ లాంటి నా డాడీని మోసం చేశాను రా. అయినా నేను గెలిచినా ఓడినా పెద్ద తేడా ఏం లేదురా. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావురా నువ్వు. సక్సెస్ కావాలి అంటే చదువులోనే కాదురా, జీవితంలో కూడా. ఎంతమందికి తెలుసురా జిల్లా కలెక్టర్ల పేర్లు? అదే ఏ సచిన్ టెండూల్కరో ఏఆర్ రెహమానో తెలియనివాడు ఎవడున్నాడు? ఎవడూ లేడు. అవకాశాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకున్నారు. ఈ రోజున వాళ్ళు ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు. అదే అవకాశం నీకొచ్చింది ఈరోజు, యూజ్ చేసుకోరా. విన్ అవుతావు నువ్వు. మా ఫ్రెండ్ ఒక సెలబ్రిటీ అని చెప్పుకుంటారా? ఇంకా ఆలోచిస్తావట తీరా గిటారు. ఆ రోజు అభిగడ్ మాటలు రాహుల్ గడికి కొండంత బలాన్ని ఇచ్చాయి. ఆదిత్య వాళ్ళు పెట్టిన మ్యూజిక్ కాంపిటీషన్ లో రాహుల్ గడ్ విన్ అయ్యాడు. నిజంగానే రాక్ స్టార్ రాహుల్ అయిపోయాడు. పేపర్లోను టీవీలో నాడు పేరు మాత్రం మోగిపోయింది. ఈ విషయం తెలిసిన వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హాయ్ డాడీ, నేను కాంపిటీషన్లో విన్ అయ్యాను. నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నారా, కానీ నా మ్యూజిక్ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఈ సక్సెస్ మీది డాడీ, నా లైఫే మీది. కానీ కాలేజ్ వెళ్ళకుండా మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ డాడీ. సారీ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నీకు పనిష్మెంట్ తప్పదురా. వెళ్ళి నా కోడల్ని తీసుకురారా. ఆ రోజే రిజల్ట్స్. అభి మాసు చాలా టెన్షన్ పడ్డారు. బాబోయ్, ఇంతమంది జనాలు, రిజల్ట్ చూసుకోవడం ఎలా? ఏదో సింహాసాల కొండ మీద ప్రసాదం పెట్టాడు, అలా కొట్టుకుంటున్నట్రా. జరగండి. తండ్రి సింహద్రప్పన నేను పాస్ అయిపోయానంటే కొబ్బరికాయ కొట్టేస్తున్నావు. ఎంటర్ ద డ్రాగన్. జరగండి. కల్పన నేను పాస్ అయిపోయినా. ఓడి అమ్మ బ్యాంక్ కూడా పాస్ అయిపోయిందా? కల్పన నువ్వు కూడా పాస్ అయిపోయావా? ఒరేయ్ శ్రీకాకుళం, అసలు మన బ్రాంచ్ లో ఎవరు ఫస్ట్ వచ్చారో అది చూడు. అవును, అదొకటి ఉంది కదా. అవునరా, మీ గురించి కాలేజ్ మొత్తం తిరుగుతుంటే ఎక్కడ చేస్తాను రా. అది సరే కానీ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైందో చెప్పు. ఏంటి చెప్పు. మళ్ళీ నువ్వే ఫస్ట్ వచ్చావురా. నిజం చెప్పరా. ఓరు బాబు, మళ్ళీ నిజమంటే కాలేజ్ చూడు. ఏదా చూడు. ఏంట్రా ఇది? పేరెంట్స్ కోసం ఏ రోజు చదవలేకపోయాను రా, కానీ నీకోసం చదవాలనిపించింది. అలాగైతే నువ్వు ఫస్ట్ కదా. ఈ కాలేజ్కి ఎప్పుడు వీడే ఫస్ట్ రా, వీడే ఫస్ట్. ఏమే, నా కొడుకు ఇంజనీర్ అయ్యాడు. ఒరే నాన్న, మీ నాన్న నీకో మంచి పిల్లని చూసారా? పెళ్ళేంటి? పెళ్ళవద్దు, పెళ్ళి వద్దు. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఆ మొక్క నా కోడలను చూసి చెప్పరా నా ఇంజనీరింగ్ కొడక. నాన్నోయ్, ఈ పెళ్ళైతే నాకు పెళ్ళోకే. ఆ రోజు మరి ఎంగేజ్మెంట్ అన్నావు? యాక్చువల్లీ దట్ డే ఆగు. అంటే మన ఇంగ్లీష్ లో కదా, తెలుగులో చెప్పవా? ఈ రోజు నా ఇంజనీరింగ్ పూర్తి అవడానికి కారణం మీరే మేడం. స్లిప్పులతో దొరికిపోయిన ఎందుకు మేడం నన్ను వదిలేశారు? మీలాంటి ఆకతాయి అల్లర్లు మాకు అలవాటే. అయినా దాన్నే మనసులో పెట్టుకుని ఒక తమ్ముడి జీవితాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
నేను అనాథని మేడం. నేను ఇప్పుడు దాకా ఆడదాన్ని అందాలను చూశాను కానీ అమ్మతాన్ని చూడలేదు మేడం. అది మిమ్మల్ని చూశాకే తెలుసుకున్నాను.